అందరికి ఇస్తే అయిపోతుంది మరి అన్ని ఛానళ్ళల్లో ఇలా వీడియోలు ఉన్నాయి. టీవీ5 కి ఇవ్వాలి, టీవీ9 కి ఇవ్వాలి, ABN కి ఇవ్వాలి, అందరికి ఇవ్వాలి. అసలు ఇంకో విషయం ఏంటంటే మనం ఈ రోజు చూసిన దానిలో మీకు లీగల్ నోటీస్ వచ్చింది కదా, ఐ న్యూస్ కు 3 వీడియోలు ఇంకా వెరైటీగా ఉంది. అది అసలు అది వెరైటీగా ఉంది. అసలు నేను అదే ఐ న్యూస్ దాంట్లోనే కదా ఆయన శ్రవణ్ కుమార్ రావు అంటే సర్వర్లు పెట్టింది. అవును, ఓనర్ ఐ న్యూస్ ఓనర్. అవును, ఐ న్యూస్ ఓనర్. ఫోన్ ట్యాపింగ్ జరిగిందే. అసలు ఐ న్యూస్ ఛానల్ కొన్నారు వీళ్ళు, కల్వకుర్ల కుటుంబంలో ఎవరు కొన్నారు అని చెప్పేసి మాకు తెలుసు. అవును, ఎవరో ఒకరు దానిలో చీకటి దందా ఏదో నడుస్తుంది అనేది క్లియర్ గా తెలుసు. అంటే నీ పక్కన ఉన్నటువంటి నీ కుటుంబ సభ్యులే నిన్ను ఈరోజు నీ మీద వ్యతిరేకమైన ఆర్టికల్ ఇస్తున్నంటే మీ పరువు ఎక్కడిది? ఇప్పుడు ఎట్లుందంటే ఇది, ఇప్పుడు హరీష్ రావు ఉన్నాడు, ఆ శ్రవణ్ రావు వెనకాలని ఒకరు అంటున్నారు, సంతోష్ రావే పెట్టిస్తున్నాడు అని ఒకరు అంటున్నారు. ఇప్పుడు కేటీఆర్ వాళ్ళిద్దరి మీద యుద్ధం చేస్తున్నట్టే కదా, మరి వాళ్ళిద్దరికి పంపాలి, లీగల్ నోటీస్ పంపాలి. కేటీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే సంతోష్ రావు పంపాలి, హరీష్ రావు పంపాలి లీగల్ నోటీస్. ఎందుకు పంపవు అని దమ్ము లేదా నీకు? అంటే హరీష్ రావు అన్నా కానీ సంతోష్ రావు మొత్తం పిషాబ్ పడుతుందా నీకు? కరెక్టే, ఇదే కదా జరగాలి కదా. మరి ఎందుకు శ్రవణ్ రావు మొన్నటి దొరికిండు ఫోన్ ట్యాపింగ్ లో? అవునవును, శ్రవణ్ రావు ఎవరు ఫోన్ ట్యాపింగ్ లో నిందితులే కదా, మీ కులపోడే కదా. అవును, మరి ఇంకా క్లియర్ కనబడతా ఉంది మీ కులపోలే చేసిందని చెప్పి. మరి ఎందుకు ఇస్తలేవు? సంతోష్ రావు దాని వెనకాల సంతోష్ రావు లేకపోతే హరీష్ రావు ఉన్నట్టు పాత్ర తెలుస్తా ఉంది. తెలుసుకొని ఇచ్చేసి అయిపోతుంది. నీ కుటుంబం జరిగిన అంశమే కదా ఇదంతా. అవును, లిటరల్గా చెప్తున్నాను కదా. అసలు వీళ్ళ బయటికి ఎంత శుద్ధపూసలు నటిస్తారంటే ఈ హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, సంతోష్ రావు కానీ, కవిత కానీ వీళ్ళందరూ కూడా ఎంత శుద్ధపూసలు అంటే తెర ముందేమో చాలా వెలుగులుగా బాగా అసలు మామూలుగా నాటకం ఇంటలెక్చువల్ కదా, వెనకాల తెర వెనక పోయిన తర్వాత లిటరల్ గా కొట్టుకుండే నటించుడు కాదు, కొట్టుకుండే. ఎన్నిసార్లు సంతోష్ రావుని హరీష్ రావు కొట్టిండు, ఎన్నిసార్లు సంతోష్ రావుని కేటీఆర్ కొట్టిండు. వీళ్ళ మధ్యలో చాలా భాగవతాలు ఉన్నాయి, చీకటి తెర వెనుక భాగవతాలు ఎన్నో ఉన్నాయి. కొట్టడం అంటే కొట్టుడే. ఇప్పుడు హరీష్ రావు ఢిల్లీలో తెలంగాణ ఉద్యమానికి ముందు ఒక అమరుడు చనిపోతే అక్కడ ఢిల్లీ ఆఫీసర్ కొడతాడు. ఏపీ భవన్ లో సేమ్ అట్లే కొడతాడు సంతోష్ రావుని. అదే విధంగా అట్నే ఊరికొస్తాడు, అట్నే కొడుతూ పోతాడు. మళ్ళీ సంతోష్ రావు ఏమన్నా నిజంగా ఏమన్నా దాచిపెట్టుకుంటాడు? లేదు, ఎవరికొక ఒక సన్నిహితులు చెప్తాడు మనకి ఇట్లా కొట్టిండి అని చెప్పి. వాళ్ళు మనకి అందరికీ చెప్తా ఉన్నారు, మనం బరాబర్ చెప్తాం. జర్నలిజం అంటే ఏంది? ఎక్కడో ఒక దగ్గర వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మనం దాన్ని ప్రొజెక్ట్ చేస్తాం.